హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మరి మనం స్వాధ్యాయంలో భాగంగా మనం సాయి సచ్చరిత్ర యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి మనం ఈరోజు డే 11కి వచ్చేసాం. మరి సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా మనం ఒకటి అనుకున్నాం. ఏమనుకున్నాం? సో మనం ధ్యానంలో ఉంటూనే ఈ జ్ఞానాన్ని తీసుకుందాం అని అనుకున్నాం కదా. చక్కగా మొదటగా మనందరం కూడా ధ్యానానికి సిద్ధమవుతాం. ఓకే, చక్కగా అందరూ కూడా నాతో పాటు ఈ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకు ఈ సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. ఓకే, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూసని నిటారుగా ఉంచండి. మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. చక్కగా ఉన్న చోటనే ఉంటూ మనలోనికి మనం ప్రయాణిస్తూ సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. శ్వాసతో అనుసంధానం అవుదాం. ఎరుకతో ఉందాం.
సిస్టర్స్. ఇలానే కంటిన్యూ చేస్తూ జ్ఞానాన్ని తీసుకోండి. చక్కగా ఈ ఎనర్జీని ఆస్వాదించండి. ఈ శబ్ద తరంగాలని మీ యొక్క అంతరంగంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ప్రతి అణువులోనికి కణంలోనికి ఈ శబ్దం అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాం మనం. సో ఇలానే కంటిన్యూ చేస్తూ ధ్యానం, ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమీ అవసరం లేదు, చక్కగా శబ్ద తరంగాల్ని ఆస్వాదించండి. జ్ఞానం ఆటోమేటిక్గా మనలోనికి వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు సెక్షన్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన. కాకా మహాజని భాऊ సాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసి యగు ములే శాస్త్రి, రామభక్తుడైన డాక్టర్. ప్రస్తావన. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడను కొనుట, వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై దేవీ తేజస్సుతో ప్రకాశించుతూ వారు అందరినీ సమానముగా ప్రేమించేడివారు. వారికి దేని యందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికి ఇష్టము లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుంటిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుటకు కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను కొనవలనని బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలననుకొనిరి, కానీ బాబా మహా సమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు, నెరవేరలేదు. అట్టి వారు బాబా లీలలను విశ్వాసముతో బాబా లీలలను విన్నచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు దుష్టవాసము వారి దర్శనము చేసుకొన్నను. ఎవ్వరును తమ ఇష్టానుసారము
షిరిడీకి పోలేకుంటిరి. అచట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుంటిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి స్వరము బాబా ఇష్టము సర్వము, కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయెదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు ఇవ్వవలెనను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనను అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లన్ను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనులంఘనీయము కావున అట్లే చెయ్యవలసి వచ్చెను. బాబా ఆజ్ఞ అనులంఘనీయము కావున అట్లే చెయ్యవలసి వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమే యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనిని ఒక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బాపు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్నమగు కథనిపుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బాపు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిపాడు పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిపాడు పోవ సెలవు కోరెను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోని ఇంకొక వారము ఉండునట్లు చేసెను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిపాడు చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడనని తెలిసెను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు దుమాలు దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలాయెను. నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతానుదారుడు గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూరులోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూరు పోయి తన కుమారుణ్ణి అక్కడ ఉన్న తమ బంధువులని చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొనెను. కానీ బేలాపూరు పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమీ చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూరు పోవుటకు అనుమతి నిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులు ఉందిరా.
నీ బంధువులు అందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నిమోనుకరు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసీయగు ములే శాస్త్రి పూర్వాచార పారాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగాపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపు సాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొని, పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడివారు, తినువారు. ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి టెంక మిగిలేడివి. అరటి పండ్లని ఒలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద నుంచుకొనేడివారు. ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకే బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దానినస్సలు పట్టించుకొనక 4 అరటిపండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత నందరూ వాడ చేరిరి. ములే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలుగునవి ఆచరించుటకు మొదలీడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రము ధరించెదను అని ఆ మాటలెవ్వరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమాయెను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని ములే శాస్త్రిని బూటే అడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసుకొనేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమాయెను. బాబా నాసిక్ బ్రాహ్మణ్ణి వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. తాను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను అగ్నిహోత్రుని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేనాయన ఆశ్రితుడను కానే. వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన అనుష్ఠానమును మధ్యలో ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితో నున్న తాను మసీదులో అడుగుపెట్టిన మైల పడిపోవుదునని భావించి మసీదు బయట దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు గోలవు స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగృతావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలు లేదు. ఆయనచే ఏనాడో గతించిన తన గురువచుటకు ఎట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను.
తుదకు సందిగ్ధములన్నీయూ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామము నొచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందిన వాడను, పవిత్రుడను యను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునరించి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరచి చూసేసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును ఊహ కందని వారి శక్తిని చూచి మూలే శాస్త్రి మైమరిచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్యముందిరి. గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించెదను అని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్ ఒకానొక మమల్తాదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునకు మనస్కరించుటలేదనియో చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంతము పెట్టరనియో, కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియు మమల్తాదారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాని చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరింతివని అందరూ అడుగగా, తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చితిని అని డాక్టర్ బదులీడెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనని నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనముకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమనా,
మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయి లీలలను చెప్పెదము. 12వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదండి బాబా గారి యొక్క లీలలు, మనం తీసుకున్న జ్ఞానం. మరి మనం శిక్షణని ముగించుకునే ముందు చివరిగా ఇదే కంటిన్యూ చేసుకుందాం ధ్యానాన్ని. ఆఖరి క్షణాలు చక్కగా ఇప్పుడు తీసుకున్న జ్ఞానం అంతా కూడా మనలో సంపూర్ణంగా నిండిపోవాలి. మన యొక్క ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అణువులోనూ ప్రతి కణములోనూ కూడా చక్కగా అలా ఉండిపోవాలి జ్ఞానం అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చక్కగా ఎరుకతో శ్వాసను అనుసరిస్తూ చివరి క్షణాలండి. మాస్టర్స్ అందరూ నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీసుకోండి. మీ రెండు చేతులు మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. బాగుంది కదా, చాలా బాగుంది. అనుభూతే వేరండి కదా, అనుభవించిన వారికి తప్పకుండా తెలుస్తుంది. సో సెక్షన్ ఏ రోజు ఆ రోజు మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు మాత్రమే మీకోసం మీరు కేటాయించుకొని మొత్తం కూర్చొని చక్కగా ప్రశాంతమైన స్థితిలో ప్రశాంతంగా కూర్చొని ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని శ్రవణం వినండి, చాలు, అంతే. మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ధ్యాన స్థితిలోనే ఉంటూ జ్ఞానాన్ని తీసుకోండి. అప్పుడు అలా ఉన్నప్పుడు మీకు ఏ విధమైన అనుభూతి కలిగింది, మీ మనస్సుకు ఎలా అనిపించింది అనేది మీ అనుభవాన్ని కమెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది, నేను కూడా సంతోషిస్తాను. సో ఇందులో ఒక్కరికైనా మనసుకి హద్దుకుందా లేదా అన్నది నేను కూడా తెలుసుకుంటాను, సంతోషిస్తాను. అంతే కదా, మన జ్ఞానాన్ని ఇంకొక మనతో పాటు మనం నలుగురికి అందరం కలిసి ఇప్పుడు మనం సామూహికంగా చేసుకున్నట్లే కదా. ఇప్పుడున్న నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా సో అందరికీ చేరాలి
తద్వారా అందరూ ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. ఈ ఆత్మ పరిపూర్ణంగా పూర్ణత్వం నింపుకొని పరమాత్మగా ఎదగాలని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇంకొక సెక్షన్లో కలుసుకుందాం. బాయ్.